ఎప్పుడు తినేలా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి. కారం కారంగా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి కారం అంటాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఆనియన్ చిన్న ముక్కలుగా కోసుకుని అది మిక్సీలో వేసుకోవాలి. అండ్ దీంతోపాటు కొంచెం జీలకర్ర, కరివేపాకు అండ్ కారం కూడా మీకు సరిపడగా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కారం ఎంత సరిపడితే అంత సరిపడగా వేసుకోండి, మీ కారం తగ్గట్టు. అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఆప్షనల్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి యూస్ చేస్తున్నాను. అది తురుముకుని ఆ మిక్సీ పట్టేసిన ఆనియన్తో మళ్ళీ ఇది వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తిరుగుమూత పెట్టుకోవాలి. అదే తాలింపు వేసుకోవడం అంటాం కదా, దాన్ని మన దగ్గర ఉన్న తాలింపులు వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని లైట్గా ఫ్రై చేయండి. అంతే, ఇంతేనండి. ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కారం మీకు సరిపడగా వేసుకోండి. సాల్ట్ కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్లో కలుపుకొని తినేయడమే. అంతేనండి, అయిపోయింది.